నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో నీటి యుద్ధం ఖాయం. నిన్న పోలవరం బనకచర్లపై అధికార ప్రతిపక్షాలపై మాటల దాడి జరగక నేడు అది పోలవరం నల్లమల సాగర్ వైపు ఛాన్ తీసుకునుంది. పోలవరం బనకచర్లకు అనుమతులు వచ్చాయని చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకునేందుకు రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర నటిస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బనకచర్ల కంటే నల్లమల సాగర్తో డబుల్ డేంజర్ అని హరీష్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వేళ జనవరి 2 నుంచి నీటి ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో హరీష్ పేల్చిన బాంబు తీవ్రత భవిష్యత్ రాజకీయాల్లో మామూలుగా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి అసెంబ్లీలో రేవంత్, కేసీఆర్ పేర్లు మాత్రమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్లను అధికార ప్రతిపక్షాల విమర్శలు గుప్పించుకునేందుకు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయిన మాజీ సీఎం కేసీఆర్ సంతకం పెట్టి వెళ్లిపోవడంపై పొలిటికల్గా మిక్స్డ్ టాక్ వస్తోంది. చర్చలు జరిగేటప్పుడు కేసీఆర్ వస్తారని కొందరు అంటుంటే, సార్ సంతకం చేశాడు, మళ్లీ సైన్ కోసమే వస్తాడని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఏదేమైనా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలు, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎలా మంచి చేశారు, చెడు చేశారు అనేది తమ తమ వాదనలు వినిపిస్తారనడంలో సందేహం లేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా? సీఎం రేవంత్ వర్సెస్ కేసీఆర్ డైరెక్ట్ వాటర్ వార్ నడుస్తుందా? సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుందా? అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ ఎందుకు డిసైడ్ చేయలేకపోయింది? 3 రోజులు గడిచిన తర్వాత అది కూడా కేసీఆర్ వచ్చేది రాంది తెలుసుకుని సభ ఎన్ని రోజులు నడపాలనేది ప్రభుత్వ వ్యూహమా? లేదంటే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వకుండా బుల్డోజ్ చేస్తూ బిల్లులు, ఆర్డినెన్సులను ఆమోదించుకుని సభకు నమస్కారం అంటారా? సాగునీటి ప్రాజెక్టులతో పాటు హిల్ట్ పాలసీపై సైతం చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది. లక్షల కోట్ల భూమి కుంభకోణం అని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. పంచాయతీ పోరులో పైచేయి సాధించామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ పరిషత్ పోరుకు సిద్ధమవుతుందని అంతా భావించారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో సభలో దీనిపై అధికార ప్రతిపక్షాల వార్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటర్ లిస్టుల తయారీలో నిమగ్నమైంది. మెగా జీహెచ్ఎంసీ కమిషనరేట్ల పరిధి విస్తరించడం కూడా హైదరాబాద్తో సమీప జిల్లాల రాజకీయాలను మార్చబోతోంది. మొత్తానికి అన్ని అంశాలు ఒక ఎత్తు, నీటి వాటాల కొట్లాట మరో ఎత్తులా సభ నడిచే ఛాన్స్ ఉంది. కేసీఆర్ సభలో మాట్లాడితే ఒకలా, ఆయన రాకుంటే మరోలా రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఇల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. రైట్, ముందుగా దత్తాత్రేయ గారు, ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు డబుల్ డేంజర్ అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు గారు మాట్లాడుతూ దాన్ని మెయిన్ ఎజెండాగా మాట్లాడారు. అంటే మరి దీనికి కేంద్రం కానీ ఏపీ కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయంటారు? రేవంత్, చంద్రబాబు బాండ్ వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి అని మీ అభిప్రాయం? చాలా క్లియర్ గా అర్థమైతా ఉంది మేడం. సారీ, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా నీటి వాటాల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ ఇటు పోలవరం, నల్లమల సాగర్ పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటా ఉన్నామంటే, గత ప్రభుత్వమే 45 టీఎంసీలకు అంగీకరించింది, జీవో నంబర్ 246 తీసుకొచ్చిందని మా మీద ఒక అబద్ధపు బురద చల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. వాస్తవ విషయాలు తేలాలంటే ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటా ఉన్నారో, ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నారు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటే, ముమ్మాటికి 100% చంద్రబాబు నాయుడు యొక్క పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులో వాళ్ళకు రావాల్సినటువంటి నీటి వాటా దక్కాలన్నా, ఆ ప్రాజెక్టుకు పర్మిషన్స్ రావాలన్నా కూడా తెలంగాణ వాటాని తగ్గించుకోవాలనేటువంటిది ముందు నుంచి వస్తున్నటువంటి డిస్కషన్. అయితే ఇప్పుడు
ఈ 45 టీఎంసీలకు అంగీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఎలాంటి ఆటంకాలు ఉండవనేది ఒక అంశం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనున్నాడు అక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నారు. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మనము అఫెక్స్ కౌన్సిల్‌కి వెళ్దాం రా. నీటి పంపకాల విషయంలో మాట్లాడుకుందాం. లేదా సిడబ్ల్యూసీలో మనం మాట్లాడుకుందాం. లేదా జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. లేదా ట్రిబ్యునల్స్ ఉన్నాయి మనకు, లేకపోతే బోర్డులు ఉన్నాయి మనకు. ఏదో ఒక బోర్డు ముందరికన్నా వెళ్ళి మాట్లాడుకుందాం అనే ప్రయత్నం చేయకపోతున్నావు అంటే ఇన్నిసార్లు గతంలో మేము చాలాసార్లు చెప్పాం. బనకచెర్ల విషయంలో ఒక కుట్రతో రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి, మీరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల పేరు మీద అక్కడ పనులు ప్రారంభించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ప్రివిలేజ్డ్ రిపోర్ట్ కూడా చేశారు. వాళ్ళు దాదాపుగా 200 టీఎంసీలకి కన్నం పెట్టాలని చూస్తా ఉన్నారు. గోదావరి కృష్ణ అనేటువంటిది లింక్ చేసుకొని వాళ్ళు తెలంగాణ గోదావరి ఏతర బేసినేతర ప్రాంతాలు ఇవాళ గోదావరి ఇతర కృష్ణా ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడండి, లేఖలు రాయండి అంటే ప్రతిపక్షంగా మేము మాట్లాడిన తర్వాత తూతూ మంత్రంగా దాని మీద ఏదో ఒక ప్రయత్నం చేసిండ్రు. ఆల్రెడీ లెటర్లే పెట్టలేదు, లేఖలే పెట్టలేదు, పర్మిషన్లే తీసుకోలేదంటే చాలా స్పష్టంగా మేము లేఖలతో సహా ఆధారాలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఇవాళ అదే విషయాన్ని ఇవాళ అసెంబ్లీ జరగాల్సింది వాళ్ళు తీసుకొస్తున్నటువంటి హెల్ప్ చట్టాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసమో, భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇండస్ట్రియల్ భూముల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భూముల గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ అని 300 కార్పొరేషన్లు చేస్తే ఆ కార్పొరేషన్ పరిధిలోకి ఓఆర్ఆర్ చుట్టూతో పాటు ఓఆర్ఆర్ అవతల ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కూడా కలుపుకొని భూ వ్యాపారానికి తెరలేపే చట్టాలు ఏవైతే తీసుకొస్తా ఉన్నారు, భూ కుంభకోణానికి పెద్ద పీట వేయడానికి చట్టాలు చేసుకోవాలంటా ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రజల ముందు అసెంబ్లీ సమయాన్ని గాని, అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఇచ్చే సమయం గాని ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే, రోజా గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు పాలమూరు బిడ్డను నేను నల్లమల్ల బిడ్డను అని చెప్తా ఉన్నారు. ఇవాళ నల్లమల సాగర్ పేరు మీదనే పాలమూరుకు ఎడారి చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఇవాళ పోలవరం నల్లమల సాగర్ ను ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఒక ట్రిబ్యునల్ రిపోర్ట్ కానీ, ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ కానీ, వాటాల పంపకాల విషయంలో వచ్చినటువంటి ఎవరి వాటా ఎంత అనేది తేలక ముందే మీరు ఇవాళ 45 టీఎంసీలకు అంగీకరిస్తా ఉన్నాము, మాకు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు సరిపోతాయి అనేటువంటిది ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారో, మేము 90 టీఎంసీలకు పర్మిషన్ల కోసం పెట్టినాం. ఇవాళ డిపిఆర్ అనేటువంటిది రిటర్న్ పంపించారు. మరి 90% పనులు పూర్తయిన తర్వాత డిపిఆర్ పంపడం, డిపిఆర్ రిటర్న్ రావడం కూడా మీ హాయంలో 7 నెలలు అవుతా ఉంది. డిపిఆర్ రిటర్న్ వచ్చి ఇప్పటి వరకు దాని మీద ఒక సమీక్ష లేదు, దాని మీద అధికారులను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకు డిపిఆర్ పంపించారో సమీక్ష లేదు. సో ఇవాళ డిపిఆర్ రిటర్న్ రావడము అంటే నల్లమల పోలవరం ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం కోసమే ఈ పాలమూరు పంచాయతీ పెడతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డిని లేకపోతే ఆ పాలమూరు ప్రాజెక్టుని ఏదైతే ఉందో దాన్ని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టి కట్టినటువంటి రిజర్వాయర్లు కానీ, లిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా 90% పూర్తయింది. మేము అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ప్రతిపక్షంగా మిమ్మల్ని దూషించడమో, మీరు అధికారంలోని మా మీద అవాక్కులు చెవాక్కులు అవగాహన లేని మాట్లాడడమో కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది. అది పాలమూరు జిల్లా పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నీటి హక్కుల అంశం. పాలమూరు జిల్లా ఎడారి కావద్దంటే పాలమూరు జిల్లా మళ్ళీ సస్యశ్యామలం. గతంలో మేము తీసుకొచ్చినటువంటి అంశాలు జూరాల విషయంలో మేము పూర్తి చేసుకున్నాం, కోయిల్ సాగర్ విషయంలో పూర్తి చేసినాం. ఇవాళ వీళ్ళు ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు ఏర్పాటు చేయడం, ఉత్సవ మూర్తుల్లాగా వదిలేసి వెళ్ళిపోవడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఆదిలాబాద్ నుంచి మొదలుకొంటే అల్లంపూర్ వరకు ప్రతి చోట శంకుస్థాపనలకు శిలాఫలకాలకి పరిమితమైన తప్ప తట్టెడు మట్టి దిశి పూర్తి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. గతంలో మనం చూసినాం, ఇదే ప్రాణహిత చెవెళ్ల పేరు మీద వైఎస్ గారు 3,000 కోట్లు కేటాయించి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి మనం చూసినాం. అది పూర్తి చేయకుండా పడావు పడేసారు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పేరు మార్చి కాళేశ్వరం రూపంలో తీసుకొచ్చినాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాజెక్ట్. అది ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్, ప్రాణహిత అనేటువంటిది
పూర్తి స్థాయిలో ఆనాడు మేము తీసుకొచ్చింది అదే రూపంలో తీసుకొచ్చినాం. దత్తాత్రేయ గారు, అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా కేసీఆర్ నీటి వాటాల విషయంలో మోసం చేశారు అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పాలనలో, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో మీరు చేసినటువంటి లాభం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు రోజా గారు. ఎందుకంటే చాలా సార్లుగా ఇక్కడ ఏ డిబేట్ లో కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నీటి లాభం ఏంటి, ముమ్మాటికి డిస్కషన్ జరగాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమవుతున్నటువంటి ఆ గోదావరి నది జలాలలో, నేను ఆదిలాబాద్ జిల్లా వాసిగా, మాది బోత్ నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆదిలాబాద్లోనే నా ఎడ్యుకేషన్ అంతా అప్ టు ఇంటర్మీడియట్ వరకు అక్కడే అయింది. ఆ ప్రాంతంలో మేము 40 ఏళ్ళుగా పోరాడుతా ఉన్నాం. ఇప్పుడు 42 సంవత్సరాలు నాకు. 40 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో ఒక పెనుగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చాలా సార్లు విన్నతులు, చాలా రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయ ఎజెండాగా పెట్టుకొని పాదయాత్రలు, అక్కడే ధర్నాలు, అక్కడే మీటింగ్లు, టెంటులు వేసి అక్కడే దీక్షలు చేయడం జరిగింది. కానీ ఒక్క చెంచడి నీళ్లు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గారు, అక్కడ గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఎన్ని రోజులకు పంతాలకు బూదామయ్యా, 1 ఇంచు హైట్ తగ్గించుకుంటే మేము శాంక్షన్ చేస్తామన్నారు. నీటి యొక్క బ్యాక్ వాటర్ మహారాష్ట్రలో ఎక్కువ గ్రామాలు మునిగిపోతున్నాయి, మరి ఆ గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మనం 50-50 షేర్ చేసుకుందామన్నారు. వాళ్ళకు నీటి వాటా 20% అయినా కూడా మనం 80% నీటి వాటాను తీసుకుంటున్నప్పటికీ వాళ్ళని అంగీకరించి తీసుకొచ్చి 99% ఇవాళ ఆ ప్రాజెక్టును పూర్తి చేసినాం. చెనాకా కోరట ప్రాజెక్టు వాళ్ళ కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పైన పడావు పడ్డటువంటి కొమరంభీం ప్రాజెక్టు కావచ్చు, వట్టివాగు ప్రాజెక్టు కావచ్చు, గడ్డెన్న ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ప్రాజెక్టు, ఈవెన్ యాపలగూడ దగ్గర ఉన్నటువంటి సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ప్రాజెక్టుని పడావుగా పడేశారు. నీళ్లు లేక ఎండిపోయినటువంటి చెరువులాగా కనిపించేటివి. పేరుకు ప్రాజెక్టులే కానీ చెరువు కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ వాటన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ ఇవాళ పచ్చని ఆదిలాబాద్ జిల్లాని మనం చూస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 58,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చినాం మనం ఇవాళ ఈ ప్రాజెక్టుల ద్వారా. ఓన్లీ చెనాక కొరట ప్రాజెక్టు ద్వారానే 40,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో రోజా గారు, ఒకటి నేను ఏమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నామంటే, ఇవాళ మనం గట్టిగా మాట్లాడుకునేది ఒకరినొకరం అరుచుకోవడం కాదు. నీటి పంపకాలలో కృష్ణా నది విషయంలో గాని, గోదావరి నది విషయంలో గాని కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉండడం వల్ల, కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ మనం కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, చెనాకా కొరట పూర్తి చేసుకున్నాం, ఇటు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకున్నాం. ఇవాళ సమ్మక్క సాగర్ గాని, ఇవాళ వీళ్ళు వదిలేసినటువంటి రాజీవ్ సాగర్ ఖమ్మం జిల్లా, మానవతరాయ్ గారి సొంత జిల్లా, అక్కడ జరిగినటువంటి నష్టాలు గాని, శ్రీరామ సాగర్ ప్రాజెక్టు గాని, సీతారామ ప్రాజెక్టు గాని, ప్రతిదీ కూడా మనం పూర్తి స్థాయిలో ఒక నీటి యుద్ధం లాగా అతి త్వరగా పూర్తి చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు నీటిని అందించాలి. మన పోరాటంలో నినాదంలోనే మనం నీళ్లు అనేటువంటి పోరాటం పెట్టుకున్నాం. ఆ నీళ్లు నిజాలు అనేటువంటిది నాటి విద్యాసాగర్ రావు గారి రచన అది బుక్. దాని నుంచి శ్రీధర్రావు దేశపాండే గారు రాసినటువంటి ప్రతిదీ కూడా వీఆర్ ఫైటింగ్ సీరియస్లీ, కమిటెడ్ గా, ఒక డెడికేషన్ తో, ఒక సీరియస్నెస్ తో పనిచేసినాం తప్ప మేము చంద్రబాబు నాయుడుకి తొత్తుగా మారో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాలని చెప్పేసి నీటి వాటాలని గాలికి వదిలేసే ప్రయత్నం మేము చెయ్యలేదు. వెంకటరెడ్డి గారు, బనకచెర్ల కంటే నల్లమల సాగర్ తో డబుల్ డేంజర్ అని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? అలాగే ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుంది అని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి వాదనలో నిజమెంత, మీరేం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకి అంతే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా బలహీనపడ్డ తర్వాత, రాజకీయ అస్తిత్వంలో ఇబ్బందులు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కనపడుతుంది ఏంటంటే, నీటికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది. రోజా మేడం ఒక 60 సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్న పోరాటాల మీద, అనేక పునాదుల మీద, అమరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డ మాట వాస్తవం. అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు మన పాలన, మన ముఖ్యమంత్రులు, మన ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా ఇవాళ చర్చ జరుగుతుందంటే ఎవరు దీనికి కారకులు అనేటువంటిది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా వస్తుందండి? 12 సంవత్సరాలు మామూలు టైం కాదు కదా. 60 సంవత్సరాలు అంటే వాళ్ళు మోసం చేసినారు. వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మనం కన్విన్స్ అయినాం, పోరాటం చేసినాం. ఇవాళ 12వ సంవత్సరము, 13వ సంవత్సరంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని 10 సంవత్సరాలు పాలించినటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు,
రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా పాలించిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వీటికి అర్థం ఏంటి? ఎవరిని నమ్మాలా? అధికారం వాళ్ళదే కదా, ఇప్పుడున్న అధికారం వీళ్ళదే కదా. అక్కడ లింక్ పెడుతున్నారు ఏది చంద్రబాబుకు బీజేపీకి. దానికి అప్పుడేం జరిగింది? వాస్తవానికి వాళ్ళ చర్చ జరగాల. ఏం జరగాల? బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? దీనికి నీళ్ళ అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దానికి మీరంటున్నది ఏంటి? వ్యాఖ్యానాలు కనపడుతున్నటువంటిది ఏంటంటే రాజకీయంగా మాకు వాళ్ళకి సఖ్యత ఉన్నమాట. వాస్తవం. ఎన్డీఏలో వాళ్ళు భాగస్వామ్యం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ సమన్వయంగా మేము పనిచేస్తున్నటువంటిది. రాజకీయాలు వేరు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 10 సంవత్సరాలు సుమారుగా పాలించినటువంటి కేసీఆర్ గారు దీనికి కృష్ణా వాటర్కు సంబంధించినటువంటి అనేక చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాజకీయాలు కాదు మాట్లాడాల్సి. హరీష్ రావు మాట్లాడినాడా, లేకపోతే మా రామచంద్రరావు గారు మాట్లాడినాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చర్చ కాదు. ఇవాళ రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సమావేశం పెట్టి ఏం మాట్లాడాలో మన స్టాండ్ ఏంది అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. వెదిరే శ్రీరామ్ మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే. చాలా కాలం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారుడిగా పనిచేసినాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో జలశక్తి శాఖకు సలహాదారుడిగా పనిచేస్తున్నటువంటిది. వారం రోజుల కింద ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ఒపీనియన్ వచ్చేసింది. మేము ఏం మాట్లాడతలేము, మేము ఏం చేస్తలేము, మా 8 మంది ఎంపీలు ఉన్నారు, గాలికి నోటికి వచ్చింది మాట్లాడేటువంటి పద్ధతిలో పలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్న దానికి పులి స్టాప్ పెట్టారు. ఒక అంతర్గతంగా ఏం జరిగింది, ఎవరు అన్యాయం చేసినారు, ఆయన చెప్పిన దాంట్లో కేసీఆర్ గారు అన్యాయం చేసినారు. 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అది ఒక తాత్కాలికం అని చెప్పి 2016 నుంచి 2020 వరకు లాగినాడు. అపెక్స్ కమిటీ మీటింగ్ ఆనాడు షెకావత్ గారు జలశక్తి శాఖ మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పిలిస్తే ఎగ్గొట్టినాడు కేసీఆర్ గారు. ఎగ్గొట్టాల్సినటువంటి అంశం లేదు కదా. ఇప్పుడు సార్కు తీరిక లేదు, ఆగస్టు 25 దాకా తీరిక లేదు, మేము రాము అనేటువంటిది. ఈ లోపల ఏం జరిగింది? జగన్తో ఉండేటువంటి సఖ్యత ఉన్నకైతే అందరికీ తెలిసిందే కదా. రెడ్ కార్పెట్ పది ప్రజాభవన ఏదో ఉంది కదా, దాంట్లో 2-3 సందర్భాలు వచ్చిన తర్వాత తిరుపతి నుంచి వస్తూ మధ్యలో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వచ్చిన తర్వాత బేసిన్లు లేవు, ఎవరికి అర్థమైతే లేదు. నాకు తెలిసినంతగా ఈ దేశంలో నీటి పంపకము, నీటి నదుల అనుసంధానము నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూడండి 60 ఏదో అన్నాడు, 60,000 టీఎంసీలా 60 లక్షల 6 లక్షల ఏదో సరికి జ్ఞాపకం లేదు. కానీ ఈ రకంగా మాట్లాడింది ఎవరు? సానుకూలంగా స్పందించింది ఎవరు? అక్కడ ఏం జరిగింది? మీటింగ్ అపెక్స్ కమిటీ మీటింగ్ పోకపోవడం వల్ల జరిగిన నష్టమైంది. అప్పటికే జగన్ పొక్కగొట్టి రోజుకు 4 టీఎంసీల నీళ్ళు తీసుకుపోతున్నాడు. ఈ పోకపోవడం వల్ల ఏం జరిగింది? అది 10 టీఎంసీలకు వెళ్ళింది. అప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇది అన్యాయం జరుగుతుందని కృష్ణా బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎగ్గొట్టినారు. ఇది ఎవరు బాధ్యులు దీనికి అంటున్నా? ఇవన్నీ చెప్పినారు కదా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జలశక్తి శాఖలో జరిగినటువంటి అనేక రహస్య సమావేశాల యొక్క వివరాలను వెదిరే శ్రీరామ్ గారు చెప్పడం జరిగినటువంటిది. ఇవాళ మాకు బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళకి మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది జరగాలి కదా, దీని మీద చర్చ జరగాలి కదా. ఎవరు కారణం అనేటువంటిది? కాంగ్రెస్ కారణమా, బీఆర్ఎస్ కారణమా, బీజేపీ కారణమా, కేంద్ర ప్రభుత్వం కారణమా అనేటువంటిది. ఇవల్ల రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ గారు తెలంగాణ నీళ్ళు నమ్ముకున్నాడు. ఆయనకు ఒకటే ఉంది అంటే భారత రాష్ట్ర సమితి పెట్టినాడు. దేశంలో మొత్తం ప్రాకిపోతాం మేము, నేనే ప్రధానమంత్రి అవుతా అనేటువంటిది. నేను ప్రధానమంత్రి అయినాక ఏం చేస్తున్నా చూడండి నీటికి సంబంధించినటువంటిది. ఆయన ఒప్పందం కుదిరింది ఎవరితో? జగన్తో. మమ్మల్ని అంటున్నారు ఇలా జగన్ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన క్వశ్చన్ ఏంటంటే వెంకటరెడ్డి గారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడమే అదే తెలంగాణకు ఒక డెత్ వారెంట్ అని చెప్తున్నారు. మరి ఎందుకు కేంద్రము అనుమతులు ఇచ్చింది? అంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కదా, ఏపీకి ప్రయోజనం చేకూర్చడం కోసం అనుమతి ఎక్కడ ఇచ్చింది? కిషన్ రెడ్డి గారు చెప్పినారు మేమేం అనుమతి ఇవ్వలేదు, దేనికి అనుమతి ఇవ్వలేదు. ఎక్కడ అనుమతి ఇచ్చినారు? అక్కడ ఏం జరుగుతుంది? మీరు అసలు వాస్తవానికి జగన్ గారు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీలు తీసుకుపోయేటువంటి జీవో ఇచ్చినారు కదా మేడం. అప్పుడు మరి ఎందుకు ఆపలేదు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. 45 టీఎంసీలకు పాలమూరుకు సంబంధించిన దాంట్లో మిగతా 45 కాంప్రమైజ్ అయినటువంటి దాంట్లో వాళ్ళు అడిగింది ఏంది? వెదిరే శ్రీరామ్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. మిగతా 45 టీఎంసీలు మీకు ఎక్స్ట్రా రావాలండి, 90 రావాలా మీకు. ఒకరోజు ఆ చీఫ్ సెక్రటరీ గారు వస్తే కూర్చుండబెట్టి మేమే చెప్పినాము మీ 45కు చెరువులు ఇరువులు వీటికి సంబంధించినటువంటి ఎంత ఇంటేక్ ఉంటుందో మీరు వివరాలి అంటే వివరాల సంవత్సరం కేసు వేసిండు కేసీఆర్ గారు. కేసు వేయకండి, 4 రాష్ట్రాలను కలిపి కేసు వేసిండు. షెకావత్ గారు చెప్పింది ఏంది? మీరు 4 రాష్ట్రాలను కలపకండి, మీకు ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించినటువంటి పరిష్కరించుకునే పద్ధతిని వెతుక్కోండి అంటే కేసు వేసిన తర్వాత ఒప్పుకొని సంవత్సరం కాలం తర్వాత ఆ కేసుని విత్డ్రా చేసుకున్నాడు.
ఇవన్నిటి కారణం ఎవరండి? రాజకీయాల కోసము, అవసరాల కోసము, రాజకీయ భవిష్యత్తు కోసము, దేశంలో నేనే ప్రధానమంత్రి అయితే జగన్తో ఉండే సఖ్యత కోసం తెలంగాణ నీటికి అన్యాయం చేసింది కేసీఆర్ గారు అంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. చర్చ జరగాలి దీని మీద. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రేపు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు ఏం చెప్తారు? డాక్యుమెంటరీస్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, జరిగిన తర్వాత ఎవరు కారకులు అనేటిది చెప్పాలి తప్ప కేవలం ఇవాళ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల బీఆర్ఎస్ అధికారం ఉంటే ఒకటి మాట్లాడితే, అధికారం లేకపోతే ఒకటి మాట్లాడుతుంది. కారణం ఏం చేస్తారు? 9.5 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మీరు అనేక అంశాల మీద ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో, మరి దీని మీద ఎందుకు ధర్నా చేయలేదు? అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాని కింద. కాబట్టి వల్ల ఆది నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణకు నీటి సరఫరాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఒకవైపున అన్యాయం చేసింది 50 సంవత్సరాలుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది చెప్పాలి, మరి ప్రూఫ్ ఇవ్వాలా? రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తుందా, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుందా, లేకపోతే కారణం మీరా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది చర్చ సంక్షిప్తంగా సమగ్రంగా జరగాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ. దాని మీద తప్పులు ఎవరు అనేటువంటిది తప్ప గాలికి మాకు ఒకటి అంటగడతారు ఏమని, చంద్రబాబుతో మీకు సఖ్యత ఉంది, మీరు లేకపోతే ఆ గవర్నమెంట్ ఉండదు. ఆ రకంగా ఎక్కడ ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు ఉంటే చూపించాలా, చూపించి హరీశ్రావు గారు మాట్లాడేది రాజకీయ కోణంలో మాట్లాడతారు. ఇక వాళ్ళంతకంటే మాట్లాడే పరిస్థితి ఇంకేం లేదు. కాబట్టి అదే వాళ్ళకు ఉన్నటువంటి చివరి ద్వేషాలను రెచ్చగొట్టడం. ఎస్. సో మానతరాయ్ గారు, ఈసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పవర్లో ఉన్నటువంటి పార్టీకి మాత్రమే పరిమితం చేస్తారా? వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారో, ఏం చేయలేకపోయారో, ఎంత మోసం చేశారనేదే చూపించేటువంటి ప్రయత్నంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వండి, మేము ఏం చేసాం అనేది కూడా వాళ్ళు చెప్తామని అంటున్నారు. ఇప్పటి వరకు మరి బీఏసీలో ఎన్ని రోజులు సభ నడుపుతారు అనే దానికి ఒక క్లారిటీ లేదు, ఇంకా చెప్పలేకపోయారు. అంటే కేసీఆర్ వచ్చేదాన్ని బట్టి మీ వ్యూహాలు మార్చుకుంటారా? ఏం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల విషయంలో? మ్యూట్లో ఉన్నారండి. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రజల సమస్యల పట్ల, చట్టాల పట్ల, వాటి గురించి చర్చ జరిగితే తప్పకుండా ప్రతిపక్ష నాయకులకు అవకాశం వస్తుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు మైక్ కట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్ చేయవు. వారికి ఇచ్చే సమయాన్ని హరీష్ రావు గారికి ఎంత సమయం ఇచ్చారో చూడండి, మీరు కేటీఆర్ గారికి ఎంత ఇచ్చారో చూడండి. కాకపోతే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం గారు, అప్పుడు మాజీ సీఎం గారు ఇస్తే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది, మాకు కూడా అవకాశం ఇవ్వమంది. ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వలేదు, కానీ ఈ రోజు అడుగుతున్నారు. సో మీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. సరే, ఇప్పుడు మాది ఒకటే సిద్ధాంతం, ముళ్ళుతో తీయాలా అంతే. కాబట్టి అసెంబ్లీలో చర్చించడానికి అవకాశం ఇస్తాను. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ద్రోహం జరిగిందా, లేదా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అనే అంశం మీద చర్చ ప్రారంభిస్తాను. ఆ చర్చకి ఏదో అనర్హత వేటుపడిద్దని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అట్లా మన ఇట్లా వచ్చింది అట్లా పోయింది. ఏదో పాట ఉంది కదా, తాటి బెల్లం తైద రొట్టె అని ఒక పాట ఉంది కదా, ఇట్లా వచ్చి బాయ్ అట్లా వచ్చిందని ఒక పాట ఉంది కదా, అట్లా వచ్చింది అట్లా పోయింది, ఇట్లా వచ్చింది అట్లా పోయింది. నవ్వుతున్నారు జనం మొత్తం కూడా. అంటే జీతభత్యాలు పోతాయనే భయం తప్ప ప్రజల కష్టాలు కడగాళ్ళు తీర్చాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పి ఆలోచన, ఇంగిత జ్ఞానం మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు లేచి ఆయన దగ్గర పోయి గౌరవించి అంటే ఒక సంకేతం ఇచ్చారు, మనం సభను సజావుగా జరుపుకుందాం, మీరు రండి చర్చించుకుందాం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేద్దాం, ప్రజలకు మేలు చేద్దాం అంటే వచ్చిండి రేపు వస్తాడో రాడు తెలియదు. ఇప్పుడు ఏమంటారు, చిన్నప్పుడు బడెక్కి కొడితే బడి దొంగ అంటారు, అసెంబ్లీ ఎగ్గొడితే ఏమన్నారు, మరి అసెంబ్లీ దొంగ అంటారు. కాబట్టి మరి కేసీఆర్ గారు అసెంబ్లీ దొంగనా దొరనో రేపు తెలుస్తుంది, రేపో ఎల్లుండో తెలుస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం, వీళ్ళకి కేసీఆర్ గారికి ఎట్లుంటుంది అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే రకం వారి స్వభావం కేసీఆర్ గారికి. అధికారం ఉంటేనేమో వాళ్ళకి ఏంటంటే జాతీయ పార్టీ పెట్టారు కదా, వాళ్ళ ఉదారవాద దృక్పథాలు, ఆంధ్ర తెలంగాణ భారతదేశం మొత్తం ఒకటే అని చెప్పి మేము సహకరించుకుంటాం, బేషన్లు లేవు బేషజాలు లేవు అంటారు. తర్వాత రాయలసీమను రత్నాలసీమ చేస్తానంటారు. ఎందుకు? వాళ్ళ జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అంటే ఏదో కలగన్నాడు ప్రధానమంత్రి వెంకటరెడ్డి గారు అన్నట్టు. ఆ కళని నిజం చేసుకోవటం కోసం నీళ్ళ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు సీమాంధ్ర నాయకులకు అనేది స్పష్టమైన అర్థమైపోయింది. కనిగిరి రోజా దగ్గర పోయి బనకచెర్ల వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ బనకచెర్ల అసలు ఏం జరిగిందో తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఉత్తమ నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు లేఖ రాసిన తర్వాత, జలసంఘాన్ని లేఖ రాసిన తర్వాత, దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అప్పుడు వీళ్ళకి తెలిసింది, అమ్మో మనం చేసిన తప్పు మన మీద పడికి వస్తుంది, మనం చేసిన తప్పు ఇది మన మీదకి వస్తుంది అని చెప్పి
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు టకటకనే ఇది కాంగ్రెస్ తప్పు చేస్తుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ వాస్తవాలు కాగితాల రూపంలో ఉన్నాయి. మేము ఇప్పటికి 2 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషను మరి పూలే భవన్లో పెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖు కూడా ఉన్నది. శాసనసభ్యులకు, నాయకులకు, అందరికి ఎవరైతే ఉన్నారో అందరు కూడా దీనిపైన అసలు ఏం జరిగింది వాస్తవాలు కాగితాల రూపంలో ఉంటాయి. ఇలా మేము టీవీలో మా అబద్ధం వాడి తప్పించుకోవచ్చు, కానీ కాగితాలు తప్పించుకోవడానికి కుదరదు కదా. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటారు, అంటే సాక్ష్యాలు కాగితాల రూపంలో ఉంటాయి. దాన్ని ఏం కొట్టేదిగా చెడిపోయేది కాదు. చెడిపేసినా మళ్ళీ అంతర్జాలంలో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి చేసిన తప్పు చేసి మళ్ళీ రాజకీయ దాహం కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి. కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది, నేను 10 ఏళ్ళు అధికారం ఉండి ముద్దు నిద్రపోయినా, ఉదారవాదంగా వ్యవహరించిన అని చెప్పి ప్రజలు తిడతారు కదా. కాబట్టి ఈ విధంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారు నిజంగా ఏ తప్పు చేయకపోతే ప్రాజెక్టుల విషయంలో ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగితే అన్ని రోజులు రావాలి. ఈ నీళ్ల మీద, గోదావరి నీళ్ల మీద, కృష్ణా జలాల మీద చర్చ జరగాలి. ఈ నీళ్ల మీదే కాదు, ఇంకా హెల్త్ గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు. దానిపైన ఇది 2 రోజులు ఉంటది. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది కదా. దాని చర్చకు మీరు అనుమతిస్తారా? హెల్త్ కు సంబంధించి చర్చ పెట్టింది అందుకు కదా. 2, 3 తారీఖులో పెట్టిందే అందుకు. ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు చేసిన దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పిన తర్వాత సభ జరుగుతుంది. వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్తారు, అవకాశం ఇస్తాం కదా. ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు, ఇది స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వం కాదు, గొంతు నొక్కే ప్రభుత్వం కాదు. తప్పకుండా చేసిన తప్పు ఒక అబద్ధం ఆడటానికి 100 అబద్ధాలు ఆడతారు కదా. అదేందో ఆ భాగవతం ఏందో రేపో ఎల్లుండో బయటపడుతుంది. ఎందుకు? దానికి కృష్ణా జలాల్లో వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీగా ఉన్నప్పుడు 720 టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, ఆంధ్రకు తరలిపోయింది. కేసీఆర్ గారు ఉదారవాద ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ పెట్టిన బీఆర్ఎస్, తెలంగాణ అస్తిత్వాన్ని చంపి బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్ గారు, ఆంధ్రాలో కూడా పోటీ చేయాలనుకున్న కేసీఆర్ గారు అక్కడ ఉదారవాదంగా ఆంధ్ర ప్రజలకు ఏం చేసిండు? 1420 టీఎంసీలు ఇచ్చిండు కృష్ణా జలాలు. పైగా ఎవరన్నా 5వ తరగతి పాస్ అయితే 6వ తరగతి పోతాం. అంటే రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ఉంచి వాటిని పూర్తి చేయకుండా ఖమ్మం జిల్లాలో లేవనెత్తారు కదా. మా ఖమ్మం జిల్లాలోనే కదా రాజీవ్ ఇందిరాసాగర్ 1500 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 8-9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వచ్చేది. అంటే ఆ విధంగా ప్రాజెక్టు పూర్తయితే కమిషన్ రావు, డబ్బులు రావు. కాబట్టి ఏం చేయాలా? తిప్పాలి, అడు తిప్పి ఇడి తిప్పి ఈయన జేబులో పార్టీ ఖాతాలోకి డబ్బులు పోవాలి. కాబట్టి ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి దాన్ని సీతారామచంద్ర స్వామి, భక్త రామదాసు రకరకాల పేర్లు పెట్టి ఇంకా కట్టాల్సినే వస్తుంది. ఇంకా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కట్టాల్సే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం మీరు ఏం చేశారంటారు అంటే, మేము 5వ తరగతి పాస్ కాకుండా 6వ తరగతిలోకి అక్రమంగా జంపుగాం. ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వాటికి నీటి వాటాలు కేటాయించి ఆ ప్రాజెక్టుల్లోకి నీళ్ళు వచ్చి ఆ నీళ్లను పొలాల్లో పారి అప్పుడు మిగతా ప్రాజెక్టుల కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాం. చెనాక ప్రాజెక్టు అది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు, అది కూడా తెలవాలి వాళ్ళు. అది అంతర్రాష్ట్రంలో ప్రాజెక్టు 13,500 ఎకరాలు 81 గ్రామాల్లో తాగునీటి కోసం, అంటే 53,000 ఇళ్లకి తాగునీటి కోసం. అది కేసీఆర్ గంట కాదు, 1975లో దానిని రూపొందించబడింది. ఆ తగాదాల వల్ల, కోర్టులో కేసుల వల్ల ఆగి అప్పటికి వచ్చింది. ఒక కేసీఆర్ గారే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2 అంతర్రాష్ట్ర ప్రాజెక్టులో భాగంగా అది చనాకా బ్యారేజీ నిర్మించడం జరిగింది ఆదిలాబాద్ లో. కాబట్టి ఇది మా గంట అంటారు. మేము చెప్పిన గంట నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇలా 1,80,00,000 మెట్రిక్ టన్నులో పంట పండుతుందంటే అది ఎవరి ఘనత? కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనత కాదా? మీరు చేసిన ఘనత కాళేశ్వరం కుప్ప గూలిపోయింది, దానివల్ల ఒక చుక్క నీరు రాలేదు. మా అంటే 1,00,000 ఎకరాల వరకు ఇచ్చారు. అది కూడా మేము అబద్ధం ఆడం. మేము 1,00,000 ఎకరాల వరకు ఇచ్చినాం. అందుకే నేను మీ రాజు సందర్భంగా ఇలా ఏకాదశి రోజైనా మాజీ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కావాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కావాలి, మంచి బుద్ధి రావాలి, అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీ ఎగ్గొట్టద్దు, అసెంబ్లీ ఎగ్గొట్టే ఏమంటారు? అసెంబ్లీ దొంగ అంటారు. వచ్చి అబద్ధాలు ఆడకుండా వాస్తవాలు మాట్లాడాలని చెప్పి దేశంలో ఉన్న ముక్కోటి దేవతలనే మొక్కుతున్నా. పొద్దున గుడికి ఇదే మొక్కొచ్చినవా? అయితే వినండి, ఇంకో వినండి. నాకు మాట్లాడమని చెప్పింది రోజా మేడం. అధికార పార్టీ కదా, ఇద్దరు చెప్పాలి కదా.
వీటిని నేనేమంటున్నా 299 టీఎంసీలకు సంతకాలు పెడితే అదే కొనసాగుతుంది. అక్కడ ఆత్మద్రోహం. 299 తర్వాత టీఎంసీలకు ఒక ముఖ్యమంత్రి పెట్టినాము చేపల కూరకు రొయ్యల సెక్షన్ 3 తెలుసా? తెలంగాణ మనోహర్ గారు, ఆత్మగౌరవం తాకడ కృష్ణా పెడతారు. జిల్లాలో దానికి చేపల కేసీఆర్ కూర గారు పెట్టడానికి సాధించిన మళ్ళీ రాజకీయ సెక్షన్ చేపల 3 కూర తెలుసా? రొయ్యల కూర ఇవే వదిలేయండి. ఇంకా చేపల కూర రొయ్యల కూరకి ఇది ఇప్పుడు నేనేమంటున్నా చెప్పాల్సి ఉన్నవాడు చెప్తున్నా మేడం. అయ్యా. వాస్తవం జరిగింది అదే కదా. ఎస్ ఎస్ చేపల కూరకే వారు ఖుషి అయిపోయి మాయల సీమ రత్నాల సీమ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో నీళ్ళు ఇచ్చేసి వచ్చారు చేపల కూర. బేసిన్లో ఉన్నాయి, బేజాలు ఉన్నాయి. Right. ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొస్తాను. ఇది ఎక్కడ అసలు పరిపాలన, ఎక్కడ రాజకీయం అర్థం కావట్లేదు. రైట్ అండి. ఓకే దత్తాత్రేయ గారు. ఇప్పుడు మేడం, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కృష్ణా జలాల విషయంలో, గోదావరి నది జలాల విషయంలో ఏ రోజు అడ్డు చెప్పలేదు. కేసీఆర్ గారే అన్యాయం చేసిండ్రు అనేటువంటి మాట మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ నాయకులకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, సిడబ్ల్యూసి కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర వాటా విషయంలో కానీ ఉమ్మడి ప్రాజెక్టులు అనే విషయం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే చెనాకా కోరాటా ప్రాజెక్టు ఉమ్మడి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. వినండి, నేను అదే చెప్తా ఉన్నా. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు ఇవాళ బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి స్కీములు కానీ, పర్మిషన్స్ కానీ, పద్ధతులు కానీ వేరే ఉన్నాయి. నాడున్నటువంటి కండిషన్స్ ని, నాడున్నటువంటి పరిస్థితులను మీరు 1975 లెక్క చెప్తా ఉన్నారు. నేను ప్రజెంట్ 2023-24 లెక్క చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో నా సొంత జిల్లా అది, నా సొంత నియోజకవర్గంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ అది ఆదిలాబాద్ లో. మీరు దానికి సంబంధించినటువంటి పూర్తిగా అది జైనత్ దగ్గర మహారాష్ట్ర బార్డర్ లో చెనాకా కోరాట అనే 2 ఊర్ల మధ్య కట్టినటువంటి ప్రాజెక్టు. అది పెనుగంగా నది పైన కట్టినాం, గోదావరి నది యొక్క ఉపనది పైన కట్టుకున్నాం మనం. దానికి సంబంధించినటువంటి నీళ్ల విషయంలో కానీ, వాటర్ల విషయంలో కానీ, వచ్చే టీఎంసీల విషయంలో కానీ వీఆర్ వెరీ క్లియర్ డియర్ మానవతరాయ్ గారు. నేనేమంటున్నా అంటే మనం మాట్లాడుతుంది ముఖ్యంగా పోలవరం నల్లమల సాగర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం విషయంలో మీరు చెప్పాల్సింది, మీరు మాట్లాడాల్సిన విషయం. ఇవాళ రోజా గారు వీళ్ళు ఏమంటున్నారంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు మనకు రావాల్సింది 40 టీఎంసీలు అయితే 25 టీఎంసీలే గతంలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సెక్షన్ 3 దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిండ్రు, అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేటువంటి కోసం ఉమాభారతి గారిని పోయి కలిసిండ్రు 2016లో. లేఖిచ్చి వచ్చిండ్రు ఉమాభారతి గారికి. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకోవడం కోసం లేఖ రాసి ఆర్డీఎస్ ని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీరు అందించేటువంటిది అది, దాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇవాళ కృష్ణా నది విషయంలో కానీ, గోదావరి నది విషయంలో కానీ, మంజీరా నది విషయంలో కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు పడ్డ ప్రతి కష్టం ఎవరి కారణం వల్ల అయిందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధిక రోజులు పాలించింది అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ పార్టీ. ఈ 2 పార్టీలు ఏ రోజైనా సుంకేసుల నుండి చుక్క నీరు రానివ్వకుండా అండి 30,000కి కుదించారు దాన్ని. రాష్ట్ర విభజన చట్టం తర్వాత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏపీ తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కృష్ణా గోదావరి మేనేజ్మెంట్ రివర్ బోర్డు కానీ, ఈ సిడబ్ల్యూసి క్లియరెన్స్ రావాలి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే షెకావత్ గురించి చెప్తా ఉన్నాడు మిత్రుడు, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవాలా. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సార్ అరేంజ్ ద మీటింగ్ అంటే చంద్రబాబు నాయుడు లేఖ రాసిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్లు పెట్టకూడదని. బనకచెర్లకు ఏం చేసిండ్రు, ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చే కొన్ని రైట్స్ ఉంటాయి, వాటిని రిపేరియన్ రైట్స్ అంటారు, అవి ముందే పొందాలనేటువంటి దురుద్దేశంతో ఇవాళ 2 మనకు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 ఇవ్వంటది, ఇటు పాలమూరు రంగారెడ్డికి ₹1 ఇవ్వది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లు కావాలంటే అన్ని వేల కోట్లు రాత్రులు శాంక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. పర్మిషన్ల విషయంలో పర్మిషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ తెలంగాణ ఏమన్యాయం చేసింది? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి, ఏపీలో ఉన్నటువంటి కానీ తెలంగాణ ఉన్నటువంటి 969 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ఓన్లీ గోదావరి నది జలాల నుంచి రావాలి. కృష్ణా నది జలాల విషయంలో మిత్రుడు మాట్లాడుతున్నారు, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారంటా ఉన్నాడు. 299 టీఎంసీలకు తాత్కాలికంగా ఒప్పుకోకపోతే తెలంగాణ ప్రాంతంలో పడావు పడేసినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దిండి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది. భీమాకు 100 టీఎంసీల నీళ్లు రావాలా రోజా గారు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కేవలం 30 టీఎంసీలకు పరిమితమైంది. అవి కూడా పూర్తి స్థాయిలో వస్తలేవు, సీజనల్ వాటర్ అన్నమాట అది. ఇక వీళ్ళు మాట్లాడుతూ మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా కేసీఆర్ గారు రావడం వల్ల 45 వినండి మనోహర్ గారు 45:25:14 మీకు తెలుసా? గోదావరి కృష్ణానది విషయంలో మనకు జరుగుతున్నటువంటి వాటాలో 45 తెలంగాణకు రావాలా, 21
మహారాష్ట్రకి వెళ్ళాలా కృష్ణానది విషయంలో కూడా 14 టీఎంసీలు కర్ణాటక పోవాలి. ఈ ఫార్ములా ప్రకారం తెలంగాణకు 157 టీఎంసీలు రావాలి. ట్రిబ్యునల్ అవార్డ్ ఇస్ ద సుప్రీం. ఈ ట్రిబ్యునల్ అవార్డు లో చాలా స్పష్టంగా సెక్షన్ 3 ప్రకారం సాధించుకొని వచ్చిన తర్వాత 90 టీఎంసీలకు మనం లేఖ పెట్టాం. ఇవాళ మిత్రుడు అంటా ఉన్నాడు 246 జీవో తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం చేసిండు కేసీఆర్ అంటాడు. అన్యాయం చేయలే. ఇవాళ కల్వకుర్తి సజీవంగా ఉండాలన్నా, ఇవాళ ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో డిండికి 30 టీఎంసీలు వెళ్ళాలన్నా మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా 90 టీఎంసీలు సాధించాలి. 90 టీఎంసీలకు రాయలేదు కేసీఆర్ గారు, 172 టీఎంసీలకు అడిగినాం మనం 299లో. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడుకున్నది ఎంత? కేవలం 42 టీఎంసీలు వాడుకున్నారు. వాళ్ళు 157 టీఎంసీలు వాడుకున్నారు. నా దగ్గర ఉన్నది. నేను ఏమంటున్నానంటే నదీ జలాల పంపకాల విషయంలో ఏదైనా గానీ మేడం ఆ పంపకాల విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఓన్ టైం. నేనేమంటున్నా, ఇవన్నీ కన్సల్టెన్సీ మీటింగ్ లో రోజా గారు ఒక కన్సల్టెన్సీ మీటింగ్ అంది. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మా అందరికి కూడా మేము ఎవరెవరైతే మీ టీవీలో కానీ మిగతా టీవీలో కానీ డిబేట్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ ఫీల్డ్ విజిట్ పేరు మీద మమ్మల్ని కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతం అనేటువంటి కర్ణాటక వరకు కూడా మమ్మల్ని పంపించి అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టు తుంగభద్ర ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు, అలంబట్టి ఎట్లా కట్టిండ్రు, మిగతా ఆర్డీఎస్ ఎట్లా నష్టం జరిగింది, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మమ్మల్ని రీసెర్చ్ ఓరియంటెడ్ గా హరీష్ రావు గారు స్పెషల్ గా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేసి మీరు ఏది మాట్లాడినా కూడా తెలంగాణ నీటి హక్కుల విషయంలో మీరు ఎక్కడా కూడా తొనికిసలాడకుండా, తప్పులు మాట్లాడకుండా ప్రతిదీ కూడా యూ హ్యావ్ టు ప్రొవైడ్ అన్ ఎవిడెన్స్. ఒక ఎవిడెన్స్ రూపంలో మాట్లాడుతూ ఉన్నాం. నీటి విషయాల్లో చాలా మంది ఏదో మానవతరాయిలాగా ఉప్పు పప్పు బెల్లాలు రొయ్యలు చేపలు కాదు. పంపకాల విషయంలో టీఎంసీలు మాట్లాడు, క్యూసెక్కులు మాట్లాడు, పంపకాల్లో జరిగిన నష్టం గురించి మాట్లాడు. మేడం కన్సల్టెన్సీ మీటింగ్ కేంద్ర జలవనరుల శాఖ జూన్ 12 హైదరాబాద్ జల సౌధలో ఏర్పాటు చేస్తే గోదావరి కావేరి కన్సల్టెన్సీ మీటింగ్ పెట్టాలి కదా, దాన్ని రద్దు చేపించారు. ఢిల్లీలో గోదావరి బనకచెర్ల కావేరి లింక్ ప్రాజెక్టు టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. గట్టిలా జరుగుతుంది నాకు అర్థం కాదు. గోదావరి ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పెట్టిపించాడు ఆ మీటింగ్ ని. దానికి మీరు వత్తాసు పలుకుతున్నారు ఇప్పుడు. అట్లాంటి మీటింగ్లు పెట్టి ఇవి ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అయినప్పుడు నేషనల్ వాటర్ అథారిటీ మీటింగ్స్ ఏర్పాటు చేయాలా. వాటి వల్ల ప్రాపర్ ప్రపోజల్స్ ఉండాలా. సమ్మక్క బ్యారేజ్ టు నాగార్జున సాగర్ టు కావేరి తీసుకోవాలని కేసీఆర్ గారు ఒక ప్రపోజల్ పెట్టింది. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. మీరు పోలవరం నుంచి తీస్తే పోలవరం పైన ఉన్నటువంటి వినండి బ్రదర్, మీరు పోలవరం నుంచి పర్మిషన్ ఇస్తే చాలా మానవతరాయ్ గారు వినండి ఒక్క నిమిషం. పోలవరం నుంచి గోదావరి కృష్ణా బేసిన్ ప్రాంతానికి తరలించే పర్మిషన్ ఇస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న పైన ఉన్నటువంటి ఎడారిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే చెప్తా ఉన్నా ఇప్పుడు 50% ఇవ్వాలా మేడం. కనీసం కృష్ణా జలాల్లోని 199 టీఎంసీలని వాడుకోలేకపోవటం వాళ్లకు భావదారిద్ర్యం ఇంకోటి లేదు. ఇది మా తప్పు కాదు, ఇది కాంగ్రెస్ తప్పు అని చెప్పుకోవటం ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్లు నియామకాలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీద అధికారంలోకి వచ్చారు, నియామకాల్లో విఫలమయ్యారు, నిధుల విషయంలో అప్పుల కుప్పగా మార్చారు ధనిక రాష్ట్రాన్ని. నీళ్లు కూడా వాళ్ళ రాజకీయ దాహం కోసం నీళ్లను కూడా దారాదత్తం చేశారు. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ప్రగతి భవన్ లో కూర్చొని బిర్యానీలు తినుకుంటే పనులు అయిపోతే నిద్రపోయారా? ఇది కాదు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు బీర్లు బిర్యానీలు ఫిష్లు రొయ్యలు చేపలు కాదు మనం మాట్లాడాల్సింది. యువర్ అన్ ఎడ్యుకేటెడ్, యువర్ స్కాలర్. అరే కాళేశ్వరం కాళేశ్వరం నువ్వు మాట్లాడు. తెలుసా ఎన్నికలకు పడుతుంది, ఏమేమి జరిగిందో తెలుసా? నీళ్ళ విషయంలో క్లారిటీగా మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారని దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఎవరు?
మేము మాట్లాడుతున్నాం దిగజారి. తలకాయ ఉండాలి. ఎవరా కేటీఆర్ మాట్లాడలేదా? కాళేశ్వరం పేల్చింది ఎవరు? బాంబులు పెట్టి ఎవరు అధికారంలో ఉండి మీరు ఎన్ని తూములు పేల్చిర్రు మీరు? మీరుండి ఎన్ని చెక్ డ్యామ్లు పేల్చిర్రు? ఎవరో తెలవకుండా ఇసుక వ్యాపారులు చేస్తున్నటువంటి దందాకు కిందకి నది మధ్యలో రోడ్లు వేసి దిగజారిపోతున్నారు రాజకీయాల్లో. ఈ విధంగా అబద్ధం. అందుకే ఉన్నా ఇది మేడం ఇప్పుడు రైట్ అండి. ఓకే, ఒక నిమిషం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఎస్ మానతారయ్య గారు, దత్తాత్రేయ గారు, ఒక నిమిషం ఆగండి. ఒక్క విషయం సో వెంకటరెడ్డి గారు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ నీటి వాటాల గురించి కావచ్చు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత ఈ పరిషత్ పోరుకు సంబంధించి ఒక క్లారిటీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి రోజా మేడం, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు సంబంధించినంత వరకు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి, గొడవలు చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి నీటికి సంబంధించినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో ఇవాళ ఇవ్వడం జరిగినటువంటిది. ఇప్పుడు వెదిరే శ్రీరామ్ గారు 1 గంటన్నర మా పార్టీ సమావేశంలో మా పార్టీ ఆఫీస్లో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగింది, ఏం జరిగింది అనేటువంటి దాని మీద దాన్ని సరే ఆయన ఒక ఎక్స్పర్ట్ అని అంగీకరించకపోయినా జనం ఆయన చెప్పినటువంటిది విత్ లెటర్స్తో సహా, ఏ లెటర్ కేసీఆర్ గారు రాసినారు, ఏ డేట్తో రాసినాడు, తర్వాత ఏం జరిగింది, ఏ మీటింగ్ ఏ రకంగా జరిగింది, 299 పరిస్థితి ఏంది, అది ఎందుకు కొనసాగింది, దాని అసలు జూరాల నుంచి తీసుకోవాల్సినటువంటి వాటర్ ఆయన ఒపీనియన్ చెప్తున్నాను, జూరాలకి వెళ్ళి తీసుకోవాల్సిన దాన్ని వివాదాస్పదమైనటువంటి అంతర్జాతీయ ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి శ్రీశైలం నుంచి తీసుకోవడం వల్ల అదొక వివాదమైంది. రకరకాల సమస్యలు వచ్చినాయి అక్కడ. దాని ప్రాజెక్టులు డిజైన్ చేయడం అనేటువంటిదే కాదు, దానికి సంబంధించిన రాజకీయ కోణాలు, ఆర్థిక కోణాలు, రకరకాల ఆలోచనలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇన్పుట్తో రేపు మా సభ్యులు మాట్లాడతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం జరిగింది మాట్లాడుతుంది, టీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ అధికారంలో ముఖ్యమంత్రి గారు సహజంగా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డేటా ఉంటుంది. మాట్లాడిన తర్వాత అన్యాయం ఎవరు చేసిండ్రు ఏందనేటువంటిది జరిగినప్పటికీ తెలుస్తుంది. దాని పద్ధతి ప్రకారంగా ఈ సమస్యలు చర్చ కావాలా, పరిష్కారం దొరకాలని మనం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసము రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో 2 పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించడం దారుణమైన అంశము. కాబట్టి ముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఫెయిల్ అయినాము, మీరు ఫెయిల్ అయినరు, ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాలో ప్రజల్ని తప్పుదోవను పట్టించేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి చర్చలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా కీలకంగా మాట్లాడతారు. ఆ సందర్భాన్ని మనం ఎదురు చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్పి మేము భావిస్తాం. ఓకే, అలాగే మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది బాల్ మీ కోర్టులో ఉంది కదా, దానికి సంబంధించి మీరు కదా నిర్ణయం తీసుకోవాలి. అనేక సందర్భాల్లో మాట్లాడినా మేడం, 42% మా కోర్టులో ఉందా వాళ్ళ కోర్టులో ఉందా, అది ఎట్లుంది ఏంది, సుప్రీంకోర్టు ఏంది, జడ్జిమెంట్స్ ఏంది, రాజ్యాంగం ఏం చెప్పింది ఏంది అనేటువంటి చర్చ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి మన సర్పంచులకు ఎందుకు ఇవ్వలేదు, సర్పంచులకు 42% ఎందుకు ఇవ్వలేదు రిజర్వేషన్ అయినా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు కదా, పార్టీ నుంచి ఇస్తామని చెప్పారు కదా, అది కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా ఇచ్చినా కూడా వాళ్ళు సుమారుగా 45 నుంచి 50% బీసీ గెలిచినారు, చాలా సంతోషం, ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళని, అదొక భాగం. ఇప్పుడు ఎన్నికలు పెట్టేటువంటి దాంట్లో వెనక్కిపోతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, అటు ఇటు అందరినీ కలిపేసి సర్పంచులు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు రెబల్స్ను అందరినీ కలుపుకొని ఆయన పర్సెంటేజ్ 66% తెచ్చిండు. అది నా లెక్కలో నేను 50%కు తగ్గింది. అది అధికారం ఉన్న పార్టీకి 75 నుంచి 80% రావాలి. ఏ పార్టీ అని ఉండే, రాజశేఖర రెడ్డికి వచ్చింది, చంద్రబాబుకి వచ్చింది, టీఆర్ఎస్కి వచ్చింది, అందరికి వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆయన చెప్తున్నటువంటి ఏంటంటే అసెంబ్లీలో చర్చిస్తా అంటున్నాడు. ఇంకా చర్చే ఉంది ఎన్నికలు పెట్టడానికి. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కేంద్ర సాయం రావడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఉంది. ఎన్నికలు పెట్టాలనే మేము భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటిది. ప్రజాస్వామ్య పద్ధతి లోపల మున్సిపాలిటీలు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఎన్నికలు పెట్టాలా, ఇంకా చర్చ ఏముంది దాంట్లో. చర్చ చేస్తే అసెంబ్లీలో ఏమైనా బిల్లు పాస్ అయితే దానికి సంబంధించి శాంటిటీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా మేడం? ఇదంతా టైం పాస్ ముచ్చట మాట్లాడుతున్నారు పరిస్థితి కనపడుతుంది. రైట్, మానతారయ్య గారు, వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. మరి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్, అది కాస్త వివక్ష భారత్ అని తెలంగాణ ప్రజలు గమనించారు. అందుకే పంచాయతీలు ఎక్కడున్నారండి? 5% వాళ్ళు 5% అవుతారు. ఎవడన్నా జూబ్లీహిల్స్లో ఎక్కడున్నారండి? 25,000 ఓట్లు గతంలో వస్తే ఎక్కడ పాతాళానికి పడిపోయారు. ఎంత 13,000 ఓట్లు వస్తాయండి? 2 కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందండి? కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోండి. రేపు మాకు ఎన్నికలంటే భయం లేదు. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ది. అది ఏ ఎన్నికైనా. మొన్న పంచాయతీ ఎన్నికలు సత్తా చూపించారు. రేపు మున్సిపల్ అయినా 116 మున్సిపాలిటీల్లో మేము 100కు 100 మెజారిటీ మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకుంటాం. 100%
ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాలనకు పట్టం కట్టారు, మున్సిపాలిటీలు కూడా పట్టం కడతారు. ఓకే, అంటే కాబట్టి మీరు దయచేసి ఏంటంటే 42% రిజర్వేషన్ తోనే వెళ్తారా? 42% రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా కల్పిస్తామని చెప్పి పంచాయతీల ఎన్నికలు కల్పించినాం. ఇప్పుడు ఎందుకంటే 42% కోర్టు వాళ్ళు ఇవ్వాలి కదా. మాలాగా కాంగ్రెస్ లాగా మంచి బుద్ధి ఉంటే పేద ప్రజలకు మేలు జరిగేది, రిజర్వేషన్ వర్గాలకు మేలు జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన 69% రిజర్వేషన్లు ఏ విధంగా మేము 9వ షెడ్యూల్లో పెట్టించినాం కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కేంద్ర ప్రభుత్వం. అట్లా అంత పట్టుకోడు కాదు కదా బీజేపీ వాళ్ళు. రిజర్వేషన్ అంటే చెప్పిన వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇయ్యరు. కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా మేమే ఇస్తాం. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చిన ఈ దేశంలో ఉన్న ఇప్పుడు బీసీలు అనుభవిస్తున్న ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరికీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెసే. ఈ 42% రిజర్వేషన్లు కూడా విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు కూడా మేము కల్పిస్తాం. ఏం అవసరం తెలంగాణ ఇస్తారన్న వాళ్ళు ఒక ఓటు 2 రాష్ట్రాలను 90 ఏళ్ళు ఒక ఓటు 2 రాష్ట్రాలను కాకినాడ తీర్మానం ఇయ్యలేదు, కాంగ్రెసే ఇచ్చింది. ఎన్ని చట్టాలు, పనికి ఆహార పథకం, ఆహార భద్రత చట్టం, భూసేకరణ చట్టాలు, ఎన్నో చట్టాలు ఈ దేశంలో అమలవుతాయని కాంగ్రెస్ తీసుకొచ్చింది. బీజేపీ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటి అమ్మేస్తున్నారు. ఎయిర్ ఇండియాని జాతికి అంకితం చేసిన ఎయిర్ ఇండియాని కాంగ్రెస్ జాతికి అంకితం చేస్తే మళ్ళీ ఎయిర్ ఇండియా తీసుకుపోయి ప్రైవేట్ కప్పు చెప్పారు. వెంకటరెడ్డి గారు మీరు సమస్యల విషయంలో జల సంఘం కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. వీటిని వెంటనే మీ మిత్రపక్షం స్వార్థపూరితంగా ఎవడు మిత్రపక్షానికి తెలంగాణ ఓటా ఖచ్చితంగా మీకు మిత్రపక్షం చూసుకోండి. అందుకే మేము రేవంత్ రెడ్డి న్యాయం చేయరని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం. పనకచెర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని చెప్పి సుప్రీంకోర్టులో మీరు బీజేపీ ఏమో టీడీపీతో అలయన్స్ లో ఉంది కాబట్టి టీడీపీకి న్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేస్తుంది. ఇటేమో గురుదక్షిణ చెల్లించుకుంటూ శిష్యుడు గురువుకు అర్థం చెప్పకుండా ఈ రకంగా చేస్తున్నారు అనేది. గురుదక్షిణ అంటే బనకచెర్ల ఎందుకు ఆపుతామండి మేము? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు ఏ విధంగా సహకరించుకున్నారో చూసి చూడనున్నట్టు అట్లనే ఉండేదే. బేషన్లు బేషాలు లేవు అనేవాళ్ళమే మేము కూడా. కానీ మరి మేము ఎందుకు ఆపిన ఇవాళ బనకచెర్ల ఆగిపోవడానికి కారణం ఏంది? మళ్ళీ అది పేరు మార్చుకొని నల్లమల లిఫ్ట్ ఇరిగేషన్ లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రావడానికి మేము మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడానికి కారణం మేం కాదా? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవరు ఇచ్చాడండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా. మీరు పాలమూరు రంగారెడ్డిలో గుర్తుపెట్టుకోండి, మీరు చిత్తశుద్ధ కేసు ఎవరో ఒక వ్యక్తి కేసు వేస్తే దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పౌరుడు మాకు అన్యాయం జరుగుతుంది అక్కడ అని చెప్పి. మన రాయలసీమ అది మన లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక పౌరుడు కేసు వేస్తే దాంట్లో మీరు ఇంప్లీడ్ అయ్యారు. అది గుర్తు మళ్ళీ సహకరించారు, దాన్ని చూసి చూడట్టు పోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు ఆగస్టు 10వ తారీఖు ఉంటే 5వ తారీఖు జలసంఘం మీటింగ్ ఉంటే దాన్ని వాయిదా వేసుకున్నారు టెండర్ల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు టెండర్ల కోసం 2500 కోట్ల టెండర్ల కోసం. అది ఏమైంది? 10వ తారీఖు టెండర్లు పిలిచారు, 20వ తారీఖు మీటింగ్ పోయింది, పనులు అయిపోయింది, 80% పనులు అయిపోయింది. అది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి తెలంగాణ పైన. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం. తెలంగాణ ప్రజలు నమ్మరు బీఆర్ఎస్ పార్టీ వారిని. అధికారంలో ఉన్నప్పుడు సుక్క నీళ్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదిలో జరిగినటువంటి అన్యాయం చాలా స్పష్టంగా ఒకటే విషయంలో చెప్తాం మేడం. తాత్కాలికంగా మేము ఒప్పందం చేసుకుని వచ్చినాం అంటున్నారు కదా. 66-34% నిష్పత్తిలో ఒక ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం వాటర్ ఇయర్ 24-25 రేవంత్ రెడ్డి వాటర్ ఇయర్ 72% వాటర్ మనం వాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 715 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రాష్ట్రం 275 టీఎంసీలు వాడుకోవాలా. వీళ్ళు వాడుకున్నది ఎంత తెలుసా అండి? 27% మాత్రమే. అంటే 65 టీఎంసీలు నష్టపోయినాం మనం. 65 టీఎంసీల నీళ్ళని నష్టపోయి 2014-2023 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత 34% మనం వాడుకున్నాం. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ శ్రీశైలం మెయిన్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడుకు పోతున్న నీళ్ళ విషయంలో మిత్రుడు ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది. ఇవన్నీ ఎవరి దరిద్రం అండి?
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పదేళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇవాళ వచ్చిర్రు మరి? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జరిగిన అయినా నష్టానికి తెలంగాణ ఉమ్మడి- పేరు మనోహర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Yes, yes, చరిత్రని మనోహర్ వక్రీకరించే గారు, ఒక్క ప్రయత్నం నిమిషం. చేయొద్దు. పదేళ్ళ చరిత్రని అధికారంలో వక్రీకరించే ఉండి ప్రయత్నం ఏం చేయొద్దు. మాట్లాడుతున్నారు వీళ్ళు? పోతిరెడ్డి తెలంగాణ పాడు వచ్చింది ఎవడి ఎందుకు? పాపం? సోనియా గాంధీ ఇచ్చింది ఎందుకు? పోతిరెడ్డి పాడు ఎవడి పాపం? కేసీఆర్ గారు మీదే పాపమా? మీ పాపమే. అసలు కేసీఆర్ ఎక్కడున్నాడండి? 3 TMC లు పోతిరెడ్డి పాడు పోయారు మీరు. శ్రీశైలం 80% వినండి, వినండి. పూర్తయితే అదే ఎక్కడ మీతో ఉన్న పోయారు ప్రాబ్లం అదే. మీరు? పదేళ్ళ శ్రీశైలం వినండి వినండి ఒక్క నిమిషం మనోహర్ గారు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారా? మనోహర్ గారు, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా మేడం మాట్లాడేటప్పుడు డేట్ ఆగస్టు అరే పోతిరెడ్డి పాడుకు పొక్క వచ్చింది ఎవరండి? పోతిరెడ్డి పాడుకు ఏ సమయంలో పొక్కలు పడ్డాయి? పోతిరెడ్డి పాడు ద్వారా Yes, నీళ్ళు yes. ఎవరు తీసుకుపోయారు? ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ చూపియండి. ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది నీకు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కు పొక్క పొడిచి అబద్ధాలు ప్రతి 8 ఓకే TMC మనోహర్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మనోహర్ గారు, ఒక్క కాంగ్రెస్ నిమిషం. పార్టీ నాయకులు ఏం ఏళ్ళ వాటాలు చేస్తున్నారు? తగ్గించి అధికారం కోల్పోయేసరికి సెంటిమెంట్ మేడం వీళ్ళ వల్ల ఏం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మనోహర్ గారు, yes, ఎన్ని yes. నష్టపోతున్నారు? ఎవరి వల్ల జరిగింది? ఏ సంవత్సరంలో నష్టం జరిగింది? ఎవడు పొక్క పొడిచిండు? ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ పొక్కని మా పైన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? మీరు నాకు అర్థం కాదు. మేము అసలు ఉన్నామా? పోతిరెడ్డి పాడు పొక్క పడ్డప్పుడు మేము ఉన్నామా? ఎవడు పొడిచిన పొక్క అది? ఎవడు పొడి తీసుకొని పోతా ఉన్న నీళ్ళు అవి ఎవడు కాపాడాలి? ఇప్పుడు వాటి కోసమే కదా ఇవాళ మనం చూస్తూ కూర్చుంటే ఈ 299 టీఎంసీలు కూడా వాడుకోలేమన్న విషయంలో కేసీఆర్ గారు పసిగట్టి ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ద్రోహం జరిగింది. తెలంగాణ ఇచ్చిన మనం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. నువ్వు 10 ముఖ్యమంత్రులు ఏం చేసినావు అంటున్నా? ఎందుకు పూర్తి చేస్తలేరు మీరు? 10 ముఖ్యమంత్రుడు పోతిరెడ్డి పాడులో 3 TMC పోతుంటే నిద్రపోయినవా అంటున్నా నేను. రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేస్తలేరు పోతిరెడ్డి మీరు? పాడులో 3 TMC పోతుంటే నిద్రపోయినవా అన్న? రాయలసీమ ఒక్క కెనాల్లో నిద్రపోయినా అన్న? కెనాల్లో మట్టి తీసే ప్రయత్నం చేసిరా? 2 ఏళ్లలో మేము కెనాల్ని పూర్తి చేసే ప్రయత్నం చేసిరా? మనోహర్ గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఏది మేడం అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎవరు టీవీలో అబద్ధాలు అబద్ధాలు, అసలు అబద్ధాలే. మేడం, ఎవరు అబద్ధాలు ప్రతిదీ ఆడుతున్నారు? అబద్ధమే. అధికారంలో ఉన్న 10 ఏళ్ళ అబద్ధాలు పార్టీ నుంచి ప్రతిపక్షాల్లో లేక కూడా అబద్ధం ఆడతారండి. సిఆర్ పార్టీ నుంచి ఎంత లేక బాధ్యతాయుతంగా ఉండాలి ఈ చెప్పండి. అబద్ధాలు ఇన్నిటితో అబద్ధాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని ప్రజలు అబద్ధాలు? ఒకటే రెండా? బాబునారు ప్రజలు తెలంగాణ అవునా ప్రజలు తెలవదా? కుర్చీ కృష్ణా వేసుకొని జిల్లాలో ఇక్కడ జరుగుతున్న- కట్టించిండా? మేడం ఇవాళ బీజేపీ వాళ్ళు SLBC, బీజేపీ వాళ్ళు ఏ ప్రాజెక్టు కట్టినా వినండి వినండి బ్రదర్ నేనేమంటున్నా ఈ పేరుతో 1,80,000 కోట్ల మీద బీజేపీ మొత్తం కూడా వినండి బ్రదర్ తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి, మానేతారు గారు, ఒక్క నిమిషం చెప్పుకున్నారు. మేడం బీజేపీ పార్టీ వాళ్ళు చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు గాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గాని ₹1 ఇయ్యరట. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరిధి నుంచి మనల్ని అదే ఏమంటారు ప్రయత్నము చేయరు. స్టేట్ సెంట్రల్ వినండి, 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 వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే, బనకచెర్లకు 50% నిధుల అంచనాను ఇస్తామని చెప్పారు. పోలవరము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి దానికి మినహాయింపు ఇస్తామని చెప్పారు. చట్టంలో ఉంది. TRS హరీష్ రావు గారు లేఖ రాస్తే చట్టంలో మేడం, ఉంది. అది హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు ఈ విషయంలోనే చాలా స్పష్టంగా నో రెస్పాన్స్ ఫ్రమ్ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి నుంచి రెస్పాన్స్ లేదు. Yes. కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడుతారు కదా. ఎస్ వెంకరెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కిషన్ రెడ్డి గారికి హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు ఏమని? అయ్యా నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఆ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బనకచెర్లకు 50% నిధుల అంగీకారానికి ఓకే చేయించుకున్నాడు. ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి దాన్ని మినహాయింపు తీసుకొస్తా అన్నాడు. మీరు కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంతం ఎడారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి పడావు పడే అవకాశం ఉంది. దాన్ని లేఖ రాస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నుంచి నో రెస్పాన్స్. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళవయ్యా కిషన్ రెడ్డి అని చెప్పినాం. అదే పదవులు పోయినాక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టమంటే పెట్టరు. మేడం, ఓకే ఓకే వెంకటరెడ్డి గారి సమాధానం చెప్పండి. ఒకటి Yes, వెంకటరెడ్డి. పోలవరము విభజన చట్టంలో ఉన్నది. విభజన మీరు చట్టంలో మాట్లాడతారా తెలంగాణ ఉన్నది. గురించి? నువ్వు ఇష్టం కేసీఆర్ వచ్చినట్టు గారు కళలో కూడా ప్రాజెక్టు తెలంగాణ కట్టిన కట్టడం ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి. మీరు కమిషన్లకు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు మీరు దత్తాత్రేయ గారు వెంకటరెడ్డి గారిని సమాధానం చెప్పనివ్వండి. ప్రాణహిత దగ్గర నుంచి 30-35 వేల కోట్లకు పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కమిషన్ల కోసం ఇటు అటు అంతా మీరు మ్యూట్ లో ఉన్నారు, మానవరాయ్ గారు. 1,20,000 1,20,000 కోట్లలో మీరు 75% కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినాయి. అప్పుడు ఇందాక దత్తాత్రేయ గారు మాట్లాడుతూ 3,000 కోట్లు కాదు 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం ప్రాణహిత చేవేళ్ళ అంబేద్కర్ ప్రాజెక్టుకి. ఖర్చు పెట్టిన తర్వాత డబ్బుల కోసం కక్కుర్తి పడి మూతిట్టుంటే ఇటు తిప్పినట్టు కట్టారు ప్రాజెక్టు. ఇలా ఏమైంది? కాళేశ్వరం కూలేశ్వరం అయింది. 30 అంటే ఇంకా 25,000 కోట్లు ఖర్చు పెడితే అలా ప్రాజెక్ట్ అయిపోయేది. 20,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. అట్లాంటిది 1,00,000 కోట్లు పైచిలు ఖర్చు పెట్టి తెలంగాణను దివాలా తీయించి చుక్క నీరు రాకుండా తెలంగాణ ప్రజలు ద్రోహం చేశారు కేసీఆర్ గారు. నేనేమంటున్నా దేశంలో అత్యంత ధనికమైన పార్టీ ఏదంటే ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ.
ఓకే. కాంగ్రెస్ ఖాతాలో 53 కోట్లు ఉన్నాయండి జాతీయ పార్టీలో. నికర నిల్వలు. ఓకే. బీజేపీ దాంట్లో ఏదైనా మేడం 66,900 రేపు కోట్లు ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ దీని మీద రైట్. జరగాలి. Yes, ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. ఏంది అనేటువంటిది నీటి చర్చ పంపకాలు తప్పకుండా నష్టం జరుగుతుంది. గురించి జరిగి మాట్లాడాలి. కోరుకొని ఈ సమావేశాల్లోనైనా నీటి పంపకాలు, ఈ వాటాల సంగతి తేల్చాలి. Yes. పార్టీ ఖాతాలో ఉన్నాయి. గురించి మాట్లాడు. రైట్. సమావేశాలు కూడా సజావుగా సాగి ప్రతిపక్షానికి కూడా టైం ఇచ్చి వాళ్ళ వర్షన్ కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, మానవతారాయ్ గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాల్టీ స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్.